బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. నువ్వు ఇంజనీరింగ్ వైపు వెళ్తావా, సైన్స్ వైపు వెళ్తావా, ఇంకో డిఫరెంట్ ఆస్పెక్ట్లో వెళ్తావా, ఆర్కిటెక్చర్గా వెళ్తావా, ఫ్యాషన్ డిజైనర్గా వెళ్తావా, కదా బిజినెస్ అనాలిసిస్ట్గా వెళ్తావా అనేది ఇంటర్మీడియట్లో నువ్వు తీసుకునే కోర్స్ నేను డిసైడ్ చేస్తాను. కాబట్టి భవిష్యత్ 80 సంవత్సరాల జీవితం అద్భుతంగా ఉండాలి అంటే మనం పడుతున్నటువంటి కష్టమే ప్రధాన కారణం. చూడు, ఇప్పుడు బాబా చిన్న పాపను తీసుకుని వచ్చింది మేడం. లక్షల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కొద్దిగా ఏజ్ రాగానే చదువు వైపు ఎందుకు మోటివేట్ చేస్తారు జనాలు? నక్సలైట్ కావచ్చు, రాడికల్ కావచ్చు, రకరకాల ప్రొఫెషన్స్ ఉన్నాయి సమాజంలో, అవునా కాదు? అంటే చదువుకున్న వ్యక్తి సంస్కారవంతుడుగా మారుతాడు అన్నటువంటి ఒక నమ్మకం. మీ జనరేషన్, ఒక జనరేషన్ సాక్రిఫైస్ చేస్తే నీ ఫ్యామిలీలో 5 తరాలు సుఖపడతాయి. గుర్తుపెట్టుకోవాలి. వన్ పర్టికులర్ జనరేషన్ కాంట్రిబ్యూషన్ సాక్రిఫైస్ విల్ లీడ్ యూ రిమైనింగ్ 5 generations. 5 generations మీద దాని ఇంపాక్ట్ కనపడుతుంది. ఎన్టీ రామారావు కన్నా ముందు ఇండస్ట్రీలో ఎవరు లేరు నందమూరి ఫ్యామిలీలో. మెగాస్టార్ కన్నా ముందు మెగాస్టార్ ఫ్యామిలీ ముందు ఎవరు లేరండి. ఒక్క మెగాస్టార్ కష్టపడి ప్లాట్ఫామ్ తయారు చేసుకున్న తర్వాత ఈరోజు వాళ్ళ ఇంట్లో ఎవరు వచ్చినా సెలబ్రిటీస్గా సక్సెస్ అయిపోతూ ఉన్నారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ వన్ పర్టికులర్ ఫెలో కాంట్రిబ్యూషన్ రిమైనింగ్ 5 generations ఎంజాయింగ్ ద ఫ్రూట్స్, ద రిజల్ట్స్. కాబట్టి మన ఇంట్లో ఆర్థిక పరిస్థితి మనకు తెలుసు, మన అమ్మ నాన్న ఏం కష్టపడుతున్నా మనకు తెలుసు, పొద్దంతా ఎక్కడ పోతుండో డాడీ మీకు తెలుసు, వాళ్ళ కాంట్రిబ్యూషన్ వాళ్ళ సాక్రిఫైస్ మనకు తెలుసు. విమర్శించడం మానేసి అక్కడి నుండి మంచి ప్లాట్ఫామ్ అమ్మ నాన్నకి నేను ఇవ్వాలి. భవిష్యత్తులో రాబోయేటువంటి జనరేషన్ అమ్మ నాన్నకు ఉంటుంది, నా కొడుకులు కూడా లగ్జరీగా పెంచాలి, అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి, బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, టాప్ మోస్ట్ స్కూల్లో టాప్ మోస్ట్ కాలేజీలో చదివించాలి అన్న ఫీలింగ్ తప్పకుండా ప్రతి పేరెంట్ ఉంటుంది. కాకపోతే వాళ్ళ ఆర్థిక స్తోమత దానికి సహకరించకపోవచ్చు. వాళ్ళు పుట్టిన ప్రదేశం కావచ్చు, వాళ్ళ అమ్మానాలకు ఉన్నటువంటి ఎకనామికల్ కండిషన్స్ ఇవన్నీ ఇంపాక్ట్ చూపెడతాం. కానీ ఇంపాక్ట్ చూపెట్టని రంగం ఏదైనా ఉందంటే చదువు ఒక్కటే. గుర్తుపెట్టుకోవాలి. నువ్వు గవర్నమెంట్ స్కూల్లో చదివినా రమేష్